the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 28th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025. ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 ఇది ఇండియాలో మ్యారిటైమ్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము లాంచ్ చేసిన ఒక ఈవెంట్. భారతదేశంలో సముద్రయాన రంగాన్ని, ముఖ్యంగా బ్లూ ఎకానమీ, ఈ ఫిషరీస్ సెక్టార్ని, అలానే మన సముద్రయాన రంగంలో మనం ఇప్పుడు ఇండియా 2047 కల్లా 2047 కల్లా షిప్ బిల్డింగ్ సెక్టార్లో, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశము టాప్ నేషన్గా, అగ్రగామిగా నిలవాలని చెప్పేసి భావిస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఆ లక్ష్యాలను సాధించడం కోసము ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025ని ముంబైలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, ఈ పోర్టుల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసిందంటే ముంబై. ఇది నిన్న ప్రారంభమైంది 27th అక్టోబర్న. 27th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు జరగబోతా ఉంది. ఇది 4th ఎడిషన్, గుర్తుపెట్టుకోండి, ఇది 4th ఎడిషన్, 4వ ఎడిషను. మరి దీని ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయాలి. మన ఇండియాలో ఈ సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా ఈ పోర్టులు ఏవైతే ఉంటాయో ఈ పోర్టుని డెవలప్ చేయాలని చెప్పేసి మనము ఒక విజన్ డాక్యుమెంట్స్ని కూడా మనం రిలీజ్ చేసాం గతంలో. విజన్ డాక్యుమెంట్ అంటే ప్రణాళికలు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030, మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాని అభివృద్ధి చేయాలి ఈ నౌకా నిర్మాణ రంగంలో. అలానే మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 అంటే ఈ 2047 కల్లా మనము షిప్ బిల్డింగ్ సెక్టార్లో ప్రపంచంలో టాప్ ప్లేస్లో ఉండాలి, ఈ నౌకా నిర్మాణ రంగంలో టాప్ ప్లేస్లో ఉండాలి. అలానే ఈ షిప్ బిల్డింగ్ సెక్టార్ కావచ్చు, సముద్రయాన రంగంలో సుమారుగా 80 lakh crore పెట్టుబడులను ఆకర్షించాలి. ఈ మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 ఏమని చెప్తుంది అంటే ఈ సముద్రయాన రంగంలో 80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పేసి టార్గెట్స్గా పెట్టుకునింది. అలానే ఈ ఇండియా మ్యారిటైమ్ వీక్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఇండియాలో పోర్టులు ఏవైతే ఉంటాయో ఆ పోర్టులు హ్యాండిల్ చేసే కార్గో కెపాసిటీ, అంటే పోర్టులు అవి హ్యాండిల్ చేసే కార్గో ఉంటుంది కదా, రవాణా సామర్థ్యము ప్రస్తుతం అయితే సంవత్సరానికి 2700 మిలియన్ టన్స్ ప్రాణం ఉంది. ప్రస్తుతానికి మన పోర్ట్స్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 2700 మిలియన్ టన్స్ ఉంది పర్ యానం సంవత్సరానికి. దాన్ని 10,000 మిలియన్ టన్స్ పర్ యానంకి పెంచాలి. సంవత్సరానికి మన పోర్టులు 10,000 మిలియన్ టన్నుల కార్గోని, రవాణాని హ్యాండిల్ చేయాలి అంటే మనం ఇటువంటి ఈవెంట్లను నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ మంత్రిత్వ శాఖ చెప్పింది. సో దీన్ని నిర్వహిస్తూ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఇది ఇండియా మ్యారిటైమ్ వీక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇండియా నెదర్లాండ్స్ మధ్య సముద్ర సహకారంపై అవగాహన ఒప్పందం. మ్యారిటైమ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ ఇండియా నెదర్లాండ్స్. ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇండియా మ్యారిటైమ్ వీక్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 కాన్ఫరెన్స్లో భాగంగా సుమారుగా 100కు పైగా కంట్రీస్కి సంబంధించిన డెలిగేట్లు, 100కు పైగా దేశాలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. అందులో ఇండియా ఈ నెదర్లాండ్స్తో ఒక MOU కుదుర్చుకునింది. ఈ మ్యారిటైమ్ సెక్టర్లో సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఈ సముద్రయాన రంగంలో పెట్టుబడులు ఎక్కువగా తీసుకురావాలి. ముఖ్యంగా ఈ షిప్ బిల్డింగ్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ నౌకా నిర్మాణ రంగంలో ఈ గ్రీన్ టెక్నాలజీస్ వాడాలి. సస్టైనబుల్ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఈ కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదల కాకుండా ఉండాలి అంటే ఈ నౌకా నిర్మాణ రంగంలో హరిత ఇంధనాలని వాడాలి, ఈ సస్టైనబుల్ టెక్నాలజీస్ వాడాలి. అలానే ఈ డిజిటల్ సీ కారిడార్స్ని అభివృద్ధి చేయాలి. ఈ డిజిటల్ సీ కారిడార్ అంటే ఏంటి, మనకి పోర్టుల దగ్గర జనరల్గా టైం ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రవాణా, ఈ కార్గో అనేది అంత త్వరగా డెలివరీ అవ్వదు వేరే దేశాలకి. సో ఈ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ని తగ్గించాలి అంటే మనం డిజిటల్ టెక్నాలజీస్ని అవలంబించాలి అని చెప్పేసి ఇరు దేశాల మధ్య ఒక MOU కుదిరింది. ఆ MOU ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరు దేశాల మధ్య గ్రీన్ మరియు డిజిటల్ సీ కారిడార్ను డెవలప్ చేయాలి, హరిత మరియు డిజిటల్ సముద్ర కారిడార్లను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ముఖ్యంగా నెదర్లాండ్స్కు చెందిన రాటర్డామ్, నెదర్లాండ్స్ చెందిన ఆ కంట్రీకి చెందిన రాటర్డామ్ పోర్టుతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా అలానే ఈ ఈవెంట్లో భాగంగా సుమారుగా 55,000 కోట్ల విలువైన ఒప్పందాలను ఇండియన్ కంపెనీస్ కుదుర్చుకున్నాయట. ఈ ఈవెంట్లో భాగంగా ఇండియన్ కంపెనీస్ 55,000 crore వర్త్ ఆఫ్ MOUs సైన్డ్ విత్ అదర్ గవర్నమెంట్స్ అండ్ అదర్ కంట్రీస్.
నెక్స్ట్ వన్ పాలిటిక్స్ సంబంధించిన టాపిక్. నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారు. మనం ప్రీవియస్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ గవర్నమెంటు ప్రస్తుతం సీజీఐగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయి గారిని తదుపరి సీజీఐని రికమెండ్ చేయాల్సిందిగా ఆయన అభిప్రాయం అడిగితే ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారు తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారిని ప్రపోజ్ చేశారు, ప్రతిపాదించారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం జస్టిస్ బిఆర్ గవాయి గారి తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు. ఇప్పుడు ఈయన ప్రతిపాదించడంతో లా మినిస్ట్రీ ఏదైతే న్యాయ మంత్రిత్వ శాఖ ఉందో ఆ ప్రపోజల్ని ప్రెసిడెంట్కి పంపితే ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత తదుపరి సీజీఐగా వచ్చే నెల 24న నవంబర్ 24న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందట. ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయి గారి పదవీ కాలము నవంబర్ 23న ముగియబోతా ఉందట. గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయబద్ధంగా వస్తున్నది ఏంటి అంటే తదుపరి సీజీఐని ఎప్పుడు నియమిస్తారు అంటే ప్రస్తుతం ఎవరైతే సీజీఐగా ఉంటారో వాళ్ళ పదవీ కాలం ముగియడానికి ఒక నెల ముందుగానే ఈ ప్రొసీజర్ని ఈ ప్రాసెస్ని చేపడతారు. ఇక ఈయన రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు వచ్చిన వెంటనే 53rd సీజీఐగా 53వ సీజీఐగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారట. ఈయన హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించబోతా ఉన్నారట. హర్యానా నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా సీజీఐ అవ్వలేదట. సో ఇప్పుడు ఈయన సీజీఐగా రాబోతా ఉన్నారు. ఇక మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సీజీఐని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరుగుతుంది. ఇండియాలో ఈ సీజీఐని నియమించడం జనరల్గా సీనియారిటీ నిబంధన అనుసరించే నియమిస్తారు. కానీ కేవలం 3 సార్లు మాత్రమే ఇప్పటి వరకు భారతదేశ న్యాయ చరిత్రలో కేవలం 3 times మాత్రమే ఈ సీనియారిటీ అనే నిబంధనను పక్కన పెట్టి ముగ్గురిని సీనియర్లు కాకపోయినప్పటికీ ముగ్గురిని గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలుగా నియమించినట్టు కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈయన హర్యానా రాష్ట్రానికి చెందినవారు కదా. ఇఫ్ హీ బికమ్స్ ద నెక్స్ట్ సీజీఐ ఆఫ్ ఇండియా, హీ విల్ బి ద ఫస్ట్ సీజీఐ ఫ్రమ్ హర్యానా. తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించబోతున్నారు. మరి ఈయన ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏవైనా పాల్గొన్నారా అంటే ఈయన ఇచ్చిన ముఖ్యమైన తీర్పులు ఏవి అంటే ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి హోదాని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో ఈయన ఆ బెంచ్లో ఈయన ఉన్నారు. అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. అలానే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్, ఏదైతే ఎన్నికల బాండ్ల స్కీమ్ ఉందో ఈ ఎన్నికల బాండ్ల స్కీమ్ని గతంలో సుప్రీంకోర్టు ఇది చెల్లదు, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పిన ఆ జడ్జిమెంట్ ప్యానెల్లో కూడా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు. అలానే పెగాసస్ స్పైవేర్, భారతదేశంలో పెగాసస్ స్పైవేర్, ఈ మాల్వేర్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ఎక్కువగా సైబర్ క్రైమ్స్కి సంబంధించి. ఆ పెగాసస్ స్పైవేర్ కేసుని విచారించిన దానిలో ఈయన సభ్యుడు. అలానే సెడిషన్ లాని ఈ దేశద్రోహానికి సంబంధించిన చట్టాన్ని సస్పెండ్ చేసిన ప్యానెల్లో కూడా ఈయన మెంబరు. నెక్స్ట్ వన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2.0. అగైన్ ప్రత్యేక ముమ్మర సవరణ కాన్సెప్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రత్యేక ముమ్మర సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ల జాబితాలకు సంబంధించి ప్రత్యేక ముమ్మర సవరణ అనేది బీహార్లో చేపట్టారు. ఆ బీహార్లో చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల డిసైడ్ అయ్యింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్, 2 రోజుల పాటు జరిగిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎస్ఐఆర్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పింది. మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎస్ఐఆర్ని తొలుత 10కి పైగా రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందని చెప్పేసి. ఇప్పుడు ఎస్ఐఆర్ 1.0 అంటే 1.0 అంటే ఏంటి? మొదటి వర్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 1.0 అనేది బీహార్లో జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్ 2.0 వర్షన్ని అంటే 2వ విడత అని చెప్పవచ్చు. ఇది 2వ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు బీహార్ తర్వాత. మరి ఇప్పుడు దీన్ని 9 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేయబోతా ఉన్నారట. ఈ ఎస్ఐఆర్ 2.0 బీహార్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎస్ఐఆర్ 2.0ని తొలుత 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాల్సింది స్టాటిక్ ఫ్యాక్ట్స్ అడుగుతాడు కాబట్టి ఆ 9 స్టేట్స్ ఏవి, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే ఆ 9 స్టేట్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్. ఇవి 9 స్టేట్స్.
మరి కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, పుదుచ్చేరి, ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలు. 2026లో కొన్ని స్టేట్లలో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ రాష్ట్రాలలో కూడా ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. అయితే ముందు అనుకున్నట్టు అస్సాంలో కూడా ఈ ఎక్సర్సైజ్ని చేపట్టాలనుకున్నప్పటికీ ప్రస్తుతం అస్సాంలో ఈ సిటిజన్షిప్ యాక్ట్, ఈ సిటిజన్షిప్ చట్టానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉండడం వల్ల అస్సాంలో ప్రస్తుతానికి చేపట్టడం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేపట్టబోతా ఉన్నారు ఎక్సర్సైజ్ అంటే నవంబర్ 2025లో నవంబర్లో ప్రారంభం కాబోతోంది. ఈ నెక్స్ట్ మంత్ నవంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు దీన్ని చేయబోతా ఉన్నారు. సుమారుగా 51 crore ఓటర్స్, 51 కోట్ల మంది ఓటర్లను కవర్ చేయబోతా ఉందట ఈ ఎక్సర్సైజ్. మరి అసలు ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు, మనకి అది ఐడియా ఉండాలి కదా. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ అనేది హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ సర్వే, అంటే ఇంటింటికి వెళ్ళి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎన్యుమరేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ చేస్తారు. అంటే ఎన్యుమరేషన్ ఎక్సర్సైజ్ నథింగ్ బట్ వాళ్ళకి ఫామ్స్ ఇస్తారు, కొన్ని రకాల పత్రాలు ఇచ్చి ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పేసి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఐఆర్లో ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ సర్వే, ఇంటింటికి సర్వే చేస్తారు. ఎవరు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, గుర్తుపెట్టుకోండి, బూత్ లెవెల్ ఆఫీసర్స్. మరి ఈ ఎన్యుమరేషన్ అనేది ఈ ఇంటింటి సర్వే నవంబర్ 4న ప్రారంభమవుతుందంట, డిసెంబర్ 4న ఎండ్ కాబోతా ఉంది ఈ ఇంటింటి సర్వే. నమూనా ఓటర్ల జాబితా డిసెంబర్ 9న రిలీజ్ చేయబోతా ఉన్నారు. తుది ఓటర్ల జాబితాని ఫిబ్రవరి 7th 2026న రిలీజ్ చేయబోతా ఉన్నారు. మరి ఇందులో భాగంగా డాక్యుమెంట్స్ అయితే ఓటర్ల నుంచి ఏమీ కలెక్ట్ చేసుకోరట వీళ్ళు. ఈ ఎస్ఐఆర్ 2.0 ఎక్సర్సైజ్లో భాగంగా ఈ ఎలక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఓటర్లు, వాళ్ళ నుంచి ఎటువంటి పత్రాలు మేము కలెక్ట్ చేసుకోము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే బీహార్లో జరిగిన ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్తో పోల్చుకుంటే ఇక్కడ ఒక మార్పు చేయబోతా ఉన్నారు. బీహార్లో జరిగినప్పుడు ఆధార్ని వీళ్ళు కన్సిడర్ చేయలేదు, ఆధార్ని పరిగణలోకి తీసుకోలేదు. బట్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓటర్ల జాబితాను నిర్ణయించడానికి 11 types ఆఫ్ డాక్యుమెంట్స్ని ఉపయోగిస్తూ ఉంది, 11 రకాల డాక్యుమెంట్స్ని. అందులో ఆధార్ లేదు. అయితే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆధార్ని 12వ డాక్యుమెంట్గా, ఆధార్ని 12వ ధృవీకరణ పత్రంగా మేము పరిగణలోకి తీసుకుంటాము, కన్సిడర్ చేస్తాము. బట్ ఏంటంటే అది కూడా యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, దాన్ని ధృవీకరణ పత్రంగా మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాం, కానీ వీ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. మేము దీన్ని ధృవీకరణ పత్రంగానే పరిగణలోకి తీసుకుంటాం కేవలం, అంతేగాని సిటిజన్షిప్కి, ఈ పౌరసత్వానికి అర్హులైన డాక్యుమెంట్ కాదు ఇది. అంటే ఏంటి, ఆధార్ అనేది నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ ఉన్నంత మాత్రాన సిటిజన్షిప్ ఇవ్వాలనేం లేదు, జస్ట్ ఇట్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. సో 12వ ధృవీకరణ పత్రంగా మాత్రమే కన్సిడర్ చేయబోతోందట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎస్ఐఆర్ 2.0. ఇక ఇండియాలో 1952 నుంచి 56 మధ్య తొలిసారిగా ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. బీహార్లో చివరిసారిగా 2003లో జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుతో భారత సముద్రం వాణిజ్యం అనేది చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటించారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. గతంలో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల ముఖ్యంగా ఈ అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్న ప్రజలు తమ హక్కుల్ని కోల్పోతారని చెప్పేసి ఆందోళన కూడా చేపట్టారు. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, పర్యావరణంగా కొన్ని ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల ఇండియాలో ఈ సముద్రయాన రంగం, మ్యారిటైమ్ సెక్టర్ డెవలప్ కాబోతా ఉందని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025లో ప్రకటించారు. మరి ఈ కాంటెక్స్లో గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అసలు ఈ ఐడియా ఎవరిది, ఎప్పుడు ప్రభుత్వం తీసుకొని వచ్చింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? 2021లో నీతి ఆయోగ్ సలహా మేరకు, నీతి ఆయోగ్ సూచనల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అండమాన్ నికోబార్ ప్రాంతంలలో, ముఖ్యంగా ఈ నికోబార్ ప్రాంతంలలో పోర్టుల్ని డెవలప్ చేయాలి. పోర్టులని, పవర్ ప్లాంట్స్ని, ఎయిర్పోర్ట్స్ని, టౌన్షిప్స్ని డెవలప్ చేయాలి. డీప్ సీ పోర్టులని, ముఖ్యంగా ఈ పోర్టుల్ని నిర్మించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. తద్వారా అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్పేసి ముఖ్యంగా మనం టార్గెట్ పెట్టుకున్నాం. ప్రస్తుతానికైతే మన సముద్రయాన రంగంలో
10 లక్షల కోట్ల విలువైన అవకాశాలు ఉన్నాయట. ఇండియన్ మ్యారిటైమ్ సెక్టర్లో వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీస్ అబౌట్ 10 lakh crore. సో టు అట్రాక్ట్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విల్ హెల్ప్ అలాట్ అని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటించారు. మరి ఇక్కడ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దీని కాస్ట్ ఏంటి? యాక్చువల్లీ నీతి ఆయోగ్ ఇది చెప్పినప్పుడు ఈ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇటువంటి ప్రాజెక్టులు అనేవి తొలుత ప్రకటించినప్పుడు ఒక విధంగా ఉంటుంది ఖర్చు, తర్వాత ఒక విధంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే దీని ఖర్చు సుమారుగా 44,000 crore అట. ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని 44,000 కోట్లు, అంటే అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే $5 billion దీనికి ఖర్చు కాబోతోందట. ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారంటే ఒక 450 మెగావాట్ పవర్ ప్లాంట్ని నిర్మించబోతా ఉన్నారు, 450 మెగావాట్ల పవర్ ప్లాంట్ని. అలానే నికోబార్ ఐలాండ్కి దగ్గరలో ఉన్న గలాతియా అనే ఒక వాటర్ బే వద్ద, గలాతియా అంటే ఇది ఒక వాటర్ బాడీ, బే అంటే మనకి జాగ్రఫీలో ఈ వాటర్ బాడీస్ కదా, ఈ గలాతియా బే వద్ద ఒక డీప్ సీ పోర్ట్ను కూడా ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించబోతా ఉన్నారట. నెక్స్ట్ వన్, గిరిజనులకు సూపర్ బగ్ ముప్పు. ఇండియాలో నివసిస్తూ ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఇటువంటి ప్రాంతాలలో ఉన్న, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని ప్రాంతాల్లో ఉన్న ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూపర్ బగ్ థ్రెట్ పొంచి ఉంది, సూపర్ బగ్ ముప్పు పొంచి ఉందని చెప్పేసి ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసిన ఒక జాయింట్ స్టడీలో తేలింది. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసిన ఒక జాయింట్ స్టడీ, సంయుక్త అధ్యయనం తేలింది. మరి అసలు ఏంటి సూపర్ బగ్ అంటేనే, బగ్ అంటే ఒక బ్యాక్టీరియా లేదంటే ఒక వైరస్ లాంటిది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం ఫేస్ చేస్తూ ఉన్న అతి ప్రధానమైన ఆరోగ్య సమస్య యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్. మనం ఎక్కువగా యాంటీబయాటిక్లు, మనకు ఏదైనా చిన్న జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా మనం ఏం చేస్తూ ఉన్నాం, ప్రతిదానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉన్నాం, యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ వాడంగా ఏమైపోతుంది అంటే చివరికి మన బాడీలో ఏదైతే ఒక చిన్న జబ్బు వచ్చినా ఆ బ్యాక్టీరియా అనేది ఇక ఎన్ని యాంటీబయాటిక్లు వేసినా ఆ యాంటీబయాటిక్లు కూడా ఆ బ్యాక్టీరియాని ఏం చేయలేవు. అటువంటి రోగ నిరోధక శక్తిని ఆ బ్యాక్టీరియా అభివృద్ధి చేసుకుంటుంది. దాన్నే యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటారు. అంటే బ్యాక్టీరియా ఇక లొంగదు ఆ ఔషధాలకి. అయితే ఇప్పుడు దాన్నే సూపర్ బగ్ అంటారు. సూపర్ బగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ బ్యాక్టీరియా ఆర్ వైరస్ విచ్ డెవలప్స్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ యాంటీబయాటిక్స్. యాజ్ అ రిజల్ట్ అవర్ హెల్త్ విల్ గెట్ ఎఫెక్టెడ్. దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్నే సూపర్ బగ్ అంటారు. మరి ఇప్పుడు ఈ సూపర్ బగ్ అనేది గిరిజనులకు ఎక్కువగా ముప్పు పొంచి ఉందంట. దీనికి ప్రధాన కారణము గిరిజనులు తాగుతా ఉన్న వాటర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కొండలు, కోనలు, వాగులు, ఈ వాగులు, కాలువల్లో ఆ నీరు అంత సురక్షితంగా లేదు. ఆ సురక్షితంగా లేని, ఆ సేఫ్గా లేని వాటర్లో ఈ సూపర్ బగ్ ఉండడం వల్ల, వాళ్ళ బాడీలోకి వెళ్ళడం వల్ల, సేఫ్ వాటర్ వీళ్ళు తాగకపోవడం వల్ల వీళ్ళకి ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంది అని చెప్పేసి ఈ సర్వే చెప్పిందనమాట. ఈ సర్వే 2025 ఆగస్టులో తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో ఈ సర్వే చేశారట. సో ఇక్కడ మనకి జస్ట్ సూపర్ బగ్ అంటే యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి సేఫ్ వాటర్, సురక్షితమైన తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, సైక్లోన్ మొంతా. మనం చూస్తూనే ఉన్నాం గత 2 days నుంచి ఈ సైక్లోన్ మొంతా ముప్పు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD అలర్ట్ కూడా జారీ చేసింది. ఈస్ట్ కోస్ట్లో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్కి ఈ సైక్లోన్ మొంతా హెచ్చరికల్ని జారీ చేసింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మనం సైక్లోన్స్ ఇటువంటి చదువుతూ ఉన్నప్పుడు మనకి 2 types ఉంటాయి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సైక్లోన్ని స్టడీ చేయొచ్చు. అలానే ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్లో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, ఇది సైక్లోన్స్ గురించి జాగ్రఫీలో అడిగినప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తాడు. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సైక్లోన్ అనేది ఈ ముఖ్యంగా ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో ఆ హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఒక అల్పపీడన వాయుగుండము, లో ప్రెషర్ ఫార్మేషన్. మనం తెలుసుకున్నాం కదా, ఈ ట్రోపికల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఉష్ణమండల దేశాలు, ముఖ్యంగా ఇండియా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు, ఈ సౌత్ చైనా సీ దేశాలు ఏవైతే ఉంటాయో, ఈ కరీబియన్ కంట్రీలు, ఇక్కడ ఇవంతా కూడా వేడి ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీ. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే ఇక్కడ ఇది సౌత్ ఈస్ట్ ఓషియన్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఇది బే ఆఫ్ బెంగాల్ అంటే ఏంటి, హిందూ మహాసముద్ర ప్రాంతము. సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో
ఇక్కడ సైక్లోన్ మొంత ఫార్మ్ అయిందట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, ఒడిశాకి, బెంగాల్కి ముప్పు పొంచి ఉంది. మరి సైక్లోన్స్ ఇందాక చెప్పుకున్నట్టు అవి ఏర్పడాలి అంటే లో ప్రెజర్ ఉండాలి, పీడనం చాలా తక్కువగా ఉండాలి. ఆ లో ప్రెజర్ గుండానే ఆ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. లో ప్రెజర్ పైననే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఫార్మ్స్ అరౌండ్ లో ప్రెషర్ ఏరియా సైక్లోన్స్. మరి ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటిని సైక్లోన్స్ అంటారు. అదే ఆస్ట్రేలియా ప్రాంతంలో ఏర్పడే ఈ తుఫాన్లని విల్లీ విల్లీ అంటారు. ఏమంటారు? విల్లీ విల్లీ. మనం తెలుసుకున్నాం కదా, ఇవంతా జాగ్రఫీ కిందకు వస్తాయి. అదే కరీబియన్ ప్రాంతము, మనకి అట్లాంటిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ తుఫాన్లను ఏమంటారు అంటే కరీబియన్ ప్రాంతంలో హరికేన్లు. హరికేన్లు. మరి అదే సౌత్ చైనా సీ అయితే ఈ చైనా, వియత్నాము ఇక్కడ ఏర్పడే తుఫాన్లని ఏమంటారు? మనం తెలుసుకున్నాం కదా, టైఫూన్స్. టైఫూన్స్. సో ఇది ఓకే. ఇక మరి సైక్లోన్ ఎలా ఫార్మ్ అవుతుంది, దానికి ఫేవరబుల్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో హిందూ మహాసముద్రము ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ లో ప్రెజర్, వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ మాయిశ్చర్ని, తేమ శాతాన్ని ఎక్కువగా క్యారీ చేస్తాయి కాబట్టి ఈ సముద్రాలలో ఏర్పడే సైక్లోన్లు కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి తీర ప్రాంతాన్ని టచ్ చేస్తూ ఉంటాయి. వన్స్ ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో కోస్ట్ని టచ్ చేసిన తర్వాత వీక్ అవుతాయి. ఎప్పుడైతే ల్యాండ్ని టచ్ చేసినప్పుడు, ఈ సముద్రాల గుండా ప్రవహిస్తూ ఉన్నప్పుడు చాలా వేగంతో, సుమారుగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో, గంటకు 100 to 120 కిలోమీటర్స్ వేగంతో దూసుకుని వస్తూ ఉంటాయి. వన్స్ కోస్ట్ని టచ్ చేసిన తర్వాత అది వన్స్ ఇట్ గెట్స్ ల్యాండ్ ఫాల్, ఆ ల్యాండ్ని టచ్ చేసిన తర్వాత వీక్ అవుతాయి, బలహీనపడతాయి. ఓకే. సో సముద్రాలలో వేడి శాతము, తేమ శాతము, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫామ్ అవుతాయి. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఫైన్, ఐ థింక్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ నౌ విల్ మూవ్ టు, ఇక మరి సైక్లోన్ మొంతాలో మనం తెలుసుకోవాల్సింది టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ తెలుసుకున్నాం, ఎలా ఫామ్ అవుతాయి, ఎక్కడ ఫామ్ అవుతాయి తెలుసుకున్నాం. నెక్స్ట్ నేమింగ్ ఆఫ్ ద సైక్లోన్స్. అసలు ఈ సైక్లోన్స్ పేర్లు ఎవరిస్తారు? మనం చూస్తే టైఫూన్ బొబలోయి గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇటీవల వియత్నాం ప్రాంతంలో వచ్చిన టైఫూన్ బొబలోయి. ఇప్పుడు సైక్లోన్ మొంత, మరి ఈ పేర్లు ఎవరిస్తారు? మొంత అనే పేరు ఎవరిస్తారు అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకారము, ప్రపంచ వాతావరణ సంస్థ ఉంది కదా, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక రీజనల్ కమిటీ ఈ నేమ్స్ని డిసైడ్ చేసే నేమ్స్ని ఇస్తుందన్నమాట. అయితే ఈ రీజనల్ కమిటీ ఏమని చెప్తుందంటే కొన్ని దేశాలు ఆ సైక్లోన్స్కి పేర్లు పెడతాయి. ఇప్పుడు ఈ సైక్లోన్ మొంత, ఈ మొంత అనే పేరుని ఏ దేశం ఇచ్చిందంటే, ఈ మొంత అనే పేరును, ఇది డైరెక్ట్గా అడుగుతాడు, మొంత అనే పేరును ఏ దేశం సూచించింది అంటే థాయిలాండ్. మరి ఇక్కడ మొంత అంటే థాయ్ లాంగ్వేజ్లో, థాయ్ భాషలో బ్యూటిఫుల్ ఫ్లవర్ అని అర్థమట. బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే చాలా అందమైన ఫ్లవరు, అలానే ఫ్రాగ్రెంట్ ఫ్లవర్, చాలా సువాసన కలిగిన ఫ్లవర్ అని అర్థమట. సో ఎవరిచ్చారు అంటే థాయిలాండ్. సో ఇది సైక్లోన్ మొంత సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఐఎండీ ఎక్కువగా అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఐడియా ఉందా మీకు? పేపర్ చదువుతూ ఉంటే రెడ్ అలర్ట్, ఆంధ్రప్రదేశ్లోని 16 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్ అంటాడు. అంటే ఈ సైక్లోన్ ఫార్మ్ అవుతా ఉన్న తీవ్రత అంచనాను బట్టి ఏ స్థాయిలో దీని తీవ్రత ఉంది, ఇంటెన్సిటీ ఉందని చెప్పేసి ఐఎండీ 4 రకాల కలర్ కోడెడ్ అలర్ట్ని ఇస్తుంది. 4 కలర్ కోడెడ్ అలర్ట్. ఒకటి వచ్చేసి రెడ్ అలర్ట్ ఇస్తుంది. రెడ్ అలర్ట్ అంటే ఇంక మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఆరెంజ్ అలర్ట్, రెడ్తో పోల్చుకుంటే ఆరెంజ్ బెటరు. నెక్స్ట్ ఎల్లో అలర్ట్, ఆరెంజ్తో పోల్చుకుంటే ఎల్లో ఇంకొద్దిగా బెటరు. ఇక ఫైనల్గా గ్రీన్ అలర్ట్. గ్రీన్ అలర్ట్ అంటే కొద్దిగా సేఫ్ అని అర్థం. సో గుర్తుపెట్టుకోండి, ఫోర్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో పెట్టుబడుల్ని అనౌన్స్ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద సుమారుగా 5,532 crore విలువైన 5,532 కోట్ల విలువైన 7 ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలిపింది. 7 ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది. గేవెన్ అప్రూవల్ టు 7 ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ 5,532 crore ఇన్ ద స్టేట్స్ ఆఫ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. మరి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, దీని ముఖ్య ఉద్దేశం పేరులో ఉంది, కాంపోనెంట్ అంటే పరికరము. మనము జనరల్గా సాఫ్ట్వేర్ సెక్టార్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా, ముఖ్యంగా మొబైల్ సెక్టార్ తీసుకున్నా కూడా మనం మొబైల్స్ని
జస్ట్ అసెంబ్లింగ్ చేస్తూ ఉంటాం. వీటిని విడిభాగాలు మన ఇండియాలో ఎక్కువగా ఉండవు. ఈ కాంపోనెంట్స్ని మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. జస్ట్ వీఆర్ యాక్టింగ్ యాజ్ అన్ అసెంబ్లీ యూనిట్. మనం కేవలం ఏవైతే దిగుమతి చేసుకున్న పరికరాలు ఏవైతే ఉంటాయో లైక్ సెమీ కండక్టర్స్, చిప్స్, ఇటువంటివి వీటిని ఇక్కడ మనము ఈ పరికరాలన్నీ సమకూర్చి ఒక మొబైల్గా తీర్చిదిద్దుతూ ఉన్నాం. కానీ మనకి ఈ పరికరాల విషయంలో మనకి దిగుమతులపైన ఆధారపడతా ఉన్నాం, సెమీ కండక్టర్స్, చిప్స్. సో ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ విషయంలో ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్సీ, ముఖ్యంగా ఈ దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలి అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ April 8, 2025 మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. 2025 April 8న ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి ఆమోదం తెలిపింది. సుమారుగా 22,919 crore 22,919 కోట్లతో ECMS స్కీమ్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ స్కీమ్లో భాగంగా ఈ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో 7 ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది 5,532 కోట్లతో. మరి ఈ 7 ప్రాజెక్ట్స్లో 5 ప్రాజెక్ట్స్ తమిళనాడులో ఏర్పాటు చేయబోతా ఉన్నారట. 5 ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ తమిళనాడు, 1 ప్రాజెక్టు మధ్యప్రదేశ్, 1 ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయబోయే కంపెనీలు ఏవి, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టులని అమలు చేయబోయే కంపెనీలు ఏవి అంటే గురుగ్రామ్కు చెందిన SRF లిమిటెడ్ అనే ఒక కంపెనీ, అలానే చెన్నైకు చెందిన సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అమలు చేయబోతా ఉందట ఈ ప్రాజెక్ట్స్ని. సో ఇది మనకి ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో FDI పరిమితిని 49%కి పెంచాలని యోచిస్తున్న భారత్. ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ కాంటెంప్లేటింగ్ టు ఎన్హాన్స్ ద FDI లిమిట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ టు 49%. Indian government is contemplating to enhance the limit of foreign direct investment to 49% in public sector banks. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో FDI పరిమితిని 49%కి పెంచాలని చెప్పేసి భారత్ భావిస్తూ ఉందట, ఇండియన్ గవర్నమెంట్. వాట్ ఈస్ మీన్ బై FDI? FDI అంటే ఏంటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ కంట్రీస్కు చెందిన ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఇండియాలో పెట్టుబడులు పెడితే మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎకానమీ అనేది ముందుకు దూసుకొని పోతుంది. మరి FDI అనేది ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డిఫరెంట్ సెక్టార్లో పెట్టుబడులు పెడతా ఉంటాయి. ఉదాహరణకు డిఫెన్స్ సెక్టార్, రక్షణ రంగం కావచ్చు, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, విమాన రంగం కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ సెక్టారు, ఇన్సూరెన్స్ రంగము, ఇటువంటి రంగాలలో FDIలు పెడతా ఉంటారు. కానీ కొన్ని ముఖ్యమైన రంగాలలో, ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఎకానమీకి సంబంధించిన కీలకమైన సెక్టార్ కదా, ఇటువంటి కీలకమైన రంగాల్లో FDIని ఎక్కువగా అనుమతించరు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టార్, అది కూడా విదేశాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా వాటాలను కనుక కొనుగోలు చేసినట్లయితే మనము మన పరపతిని కోల్పోతాము, మన ఆర్థికంగా మనము రేపు పొద్దున్న విదేశాలకు చెందిన కంపెనీల చేతిలో చిక్కుకొని పోతామేమో అన్నట్టు ఎప్పుడూ కూడా FDIని ఫినాన్షియల్ సెక్టార్లో, ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఎక్కువగా ఆమోదించరు, అనుమతించరు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రము FDI లిమిట్ని 49% కదా. అంటే ఏంటి? ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏదైతే ఉందో, SBI ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 49% కనుక FDIని అనుమతించినట్లయితే దీంట్లో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా ఒక 51% ఉంటుంది, ప్రైవేటు వాటా ఒక 49% ఉంటుంది. మరి మనం తెలుసుకోవాల్సింది, ఈ FDI అనేది ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఎలా ఉంది ప్రస్తుతానికి. బ్యాంకింగ్ సెక్టార్, ఇందులో పబ్లిక్ బ్యాంకింగ్ తీసుకుంటే, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకుంటే ఇందులో ప్రస్తుతం FDI లిమిట్ 20% ఉంది. FDI పరిమితి 20%, దాన్ని 49%కి పెంచాలని ఇంకా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదే ప్రైవేట్ బ్యాంకులు తీసుకుంటే, మన ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి కదా, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రస్తుతం FDI లిమిట్ 74% ఉంది. 74% ఆల్రెడీ అలౌడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మనకి ఇవి డైరెక్ట్గా అడుగుతాడు. మరి ఇండియాలో ఓవరాల్గా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 ఉన్నాయి కదా, 12 బ్యాంకులు ఉన్నాయి. SBI, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూకో బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇటువంటివి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతానికి ఆ 12 బ్యాంకులు ఏవి తెలుసుకోవాలి. ఆ 12 బ్యాంకుల్లో ఏ బ్యాంకులో హైయెస్ట్ FDI ఉంది? హైయెస్ట్ FDI కెనరా బ్యాంకులో 12% ఉందట. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకులో హైయెస్ట్ FDI ఎంత ఉందంటే 12%. ఇక SBIలో 9.6% FDI ఉంది. సో మనకు అది గుర్తుపెట్టుకోండి. ఇక ఒకసారి చదువుదాము ఆ 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒకసారి ఫ్యాక్ట్స్ రూపంలో హెల్ప్ అవుతాయి మనకి. ఆ 12 PSBs వచ్చేసి కెనరా బ్యాంకు, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు,
పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, యూకో బ్యాంక్. సో ఇది ఎఫ్డిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం డిస్కస్ చేసిన టాపిక్కే. ఏషియాన్ ఏర్పాటైన సంవత్సరం ఏది? మనం నిన్న తెలుసుకున్నాం ఏషియాన్ ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పేసి. దీన్ని ట్రై చేయండి. అలానే ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మొదటి స్నో లెపర్డ్ గణన, ఫస్ట్ స్నో లెపర్డ్ సెన్సస్ ప్రకారము ఇండియాలో ఎన్ని స్నో లెపర్డ్స్, ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి దానికి ట్రై చేయండి. మరి హైయెస్ట్ ఏ ప్రాంతంలో ఉన్నాయి, లడఖ్లో ఎన్ని ఉన్నాయి, అత్యధికంగా ఈ స్నో లెపర్డ్స్ డెన్సిటీ, అత్యధికంగా ఈ మంచు చిరుతల సాంద్రత ఏ నేషనల్ పార్కులో ఉంది మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇక అలానే స్నో లెపర్డ్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో కనబడతాయి, భారతదేశంలో ఏ రాష్ట్రాలు మరి ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవి కనబడతాయి, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ తెలిసినా కూడా ఆన్సర్ అయితే ట్రై చేయండి మనం అడిగిన ఇన్ని క్వశ్చన్లలో. కానీ నిన్న అడిగిన క్వశ్చన్ 16th అంటాడ్ కాన్ఫరెన్స్ 2025, యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 2025 జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది. ఇండియా తరపున పీయూష్ గోయల్ గారు, ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు హాజరయ్యారు. ఇక అంటాడ్ అంటేనే గుర్తు రావాల్సింది 1964లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ జెనీవా. దీని ముఖ్య ఉద్దేశం గ్లోబల్ ట్రేడ్ని, ప్రపంచ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అంటాడు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ విడుదల చేస్తుంది, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం జూన్ 2025 కరెంట్ అఫైర్స్లో అనుకుంటా. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఈ రిపోర్ట్లో. సో ఇది ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 అంటాడు విడుదల చేస్తుంది. ఇక బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2025 విజేత, ఇండియన్ ఆరిజిన్, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, ఒక హిస్టారియన్, ఒక స్కాలరు, సునీల్ అమృత్ గారు. ఆయన రచించిన బర్నింగ్ ఎర్త్ అనే ఒక పుస్తకానికి సంబంధించి. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి. కొచ్చిలో స్వదేశీ సర్వే నౌక ఇక్షక్ను ప్రారంభించనున్న భారత నావికా దళం. కొచ్చిలో ఈ ఇండిజినస్ సర్వే వెజల్ ఇక్షక్ను ప్రారంభించనున్న ఇండియన్ నావికా దళం. ఇండియన్ నేవీ ఈజ్ గోయింగ్ టు కమిషన్ ఇండిజినస్లీ బిల్ట్ సర్వే వెజల్ ఇక్షక్ అట్ కొచ్చి ఆన్ November 6న కొచ్చిలో, కేరళలోని కొచ్చిలో స్వదేశీ సర్వే నౌక ఇక్షక్ను ప్రారంభించనుందట నేవీ. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది సర్వే వెజల్ అంటే ఏంటి. సర్వే వెజల్ అంటే, సర్వే నౌక అంటే ముఖ్యంగా మన సముద్ర జలాలలో ఉన్న అవసరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, టు క్యారీ అవుట్ ద హైడ్రోగ్రాఫిక్ సర్వేస్, టు నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓషియనోగ్రఫీ, టు నో ద రిసోర్సెస్ బిహైండ్ ద ఓషియన్స్. ఈ సముద్ర జలాలలో ఎటువంటి వనరులు ఉన్నాయి, ముఖ్యంగా అవసరమైనప్పుడు ఏమైనా ఇబ్బందులు, విపత్తులు వచ్చినప్పుడు అవసరమైన సర్చ్ ఆపరేషన్స్ చేపట్టడం కోసము, సముద్ర గర్భ సమాచారాన్ని సేకరించేందుకు వీటిని నిర్మించడం జరుగుతుంది. మొదటి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎన్నవది, ఇది స్వదేశీ సర్వే నౌక కదా, ఇది మూడవది. ఈ సర్వే వెజల్స్లలో, ఈ సర్వే నౌకలలో ఇది మూడవది. దీన్ని నిర్మించినది కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే ఒక ప్రభుత్వ షిప్ బిల్డింగ్ సంస్థ. ఇక మరి దీనికి ఒక ప్రాముఖ్యత, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ సర్వే నౌకలో మహిళా అధికారులకు కూడా సపరేట్గా వసతులు కల్పించారట. ఫర్ ద ఫస్ట్ టైం అకామిడేషన్ ఫర్ ఉమెన్ ఆఫీసర్స్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ వెజల్. ఇట్ ఈస్ ద ఫస్ట్ సర్వే వెజల్ టు ప్రొవైడ్ డెడికేటెడ్ అకామిడేషన్ ఫర్ ఉమెన్. ఈ మహిళా అధికారులకు వసతులు కల్పించిన, మహిళా అధికారులకు ఉండడానికి అవసరమైన వసతులు కల్పించిన తొలి సర్వే నౌక ఇక్షక్. ఇది మూడవ షిప్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సర్వే నౌక ఎన్నవది అంటే మూడవ సర్వే నౌక. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పు చేయబడిన పంది నుంచి జీవించి ఉన్న మానవునికి కాలేయ మార్పిడి. ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఫస్ట్ పిగ్ టు హ్యూమన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక జీవించి ఉన్న వ్యక్తికి జన్యుపరంగా మార్పు చేయబడిన పిగ్ గురించట. జన్యుపరంగా మార్పు చేయబడినదంటే జెనెటికల్లీ మాడిఫైడ్ పిగ్ నుంచి ఆ లివర్ని హ్యూమన్కి ట్రాన్స్ప్లాంట్ చేశారట, మార్పిడి చేశారట. మనకి ఇక్కడ మనకి కాలేయ మార్పిడి కంటే ముందు ఫస్ట్ మనకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ అవయవాల మార్పిడికి ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంది. దీన్ని పర్ఫామ్ చేసినది ప్రపంచంలోని తొలిసారిగా
ఈ జన్యుపరంగా మార్పు చేయబడిన పంది నుంచి జీవించి ఉన్న మానవునికి కాలేయ మార్పిడిని ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే చైనా శాస్త్రవేత్తలు చైనాలో 71 year old పేషెంట్ పైన హెపటైటిస్ బి అనే వ్యాధితో బాధపడతా ఉన్న 71 ఏళ్ల పేషెంట్ పైన ఈ కాలేయ మార్పిడి చేస్తే ఆయన 171 days బతికాడట, 171 రోజులు. దీనికి సంబంధించిన వివరాలు ద హోమ్ ఆఫ్ హెపటాలజీ అనే జర్నల్లో పబ్లిష్ అయ్యాయి, ప్రచురితమయ్యాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది మనకి ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అవయవాల మార్పిడి 2 రకాలు ఉంటుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆటో ట్రాన్స్ప్లాంటేషను, జీనో ట్రాన్స్ప్లాంటేషను. ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అమాంగ్ ద సేమ్ స్పీషీస్, అంటే ఒకే రకమైన జీవుల మధ్య అవయవాల మార్పిడి జరిగితే దాన్ని ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మానవుల నుంచి మానవులకి, ఒకే రకమైన జీవుల నుంచి మానవులకి అవయవాల మార్పిడి జరిగితే అది ఆటో ట్రాన్స్ప్లాంటేషన్. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అమాంగ్ డిఫరెంట్ స్పీషీస్. అంటే ఏంటి? వేరే జీవి నుంచి ఇంకొక రకమైన జీవికి, ఫర్ ఎగ్జాంపుల్ జంతువు నుంచి మనిషికి, లేదంటే అట్లా వేరే ఆర్గానిజం నుంచి అవయవ మార్పిడి జరిగితే దాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. మరి ఇప్పుడు ఇది పంది నుంచి మానవునికి జరిగిన కాలేయ మార్పిడి కాబట్టి ఇది జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. మరి అయితే ఇది యాక్చువల్లీ ఆయనకి, ఆ హ్యూమన్కి ఆల్రెడీ లివర్ ఉందట. అయితే ఆ లివర్ సరిగా పనిచేయటం లేదట. ఆ లివర్ పనిచేయకపోయేసరికి ఇది ఒక సహాయక లివర్గా, ఈ జన్యు మార్పిడి చేసిన పిగ్ నుంచి ఒక యాక్సిలరీ లివర్గా సహాయకంగా ఉపయోగపడడం కోసమే ఆ పిగ్ లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి 3 topics. ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే చైనా. ఈ కాన్సెప్ట్స్ ఆటో ట్రాన్స్ప్లాంటేషన్, జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్యామరూన్ దేశ ఎన్నికలు, క్యామరూన్ కంట్రీ ఎలక్షన్స్. ఈ క్యామరూన్ కంట్రీ అనేది సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మధ్య ఆఫ్రికా దేశము. ఈ క్యామరూన్లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్లో, అధ్యక్ష ఎన్నికల్లో 92 year old పాల్ బియా, 92 ఏళ్ల వ్యక్తి పాల్ బియా ఆ దేశ అధ్యక్షుడిగా 8వ సారి ఎన్నికయ్యాడట. ఆయన కంటిన్యూస్గా వరుసగా 8వ సారి ఆయన అధ్యక్ష పదవిని చేపట్టబోతా ఉన్నారు. సో క్యామరూన్ అంటే మధ్య ఆఫ్రికా దేశము, దాని క్యాపిటల్ యావుండే. గుర్తుపెట్టుకోండి, క్యామరూన్ ప్రెసిడెంట్ పాల్ బియా 8వ సారి గెలుపొందాడు. ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియంను నిర్మించనున్న సౌదీ అరేబియా. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్, సౌదీ అరేబియా ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ స్కై స్టేడియం. ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియంను సౌదీ అరేబియా నిర్మించబోతా ఉందట. 8,800 crore, 8,800 కోట్లతో. ఇక్కడ స్కై స్టేడియం అంటే ఇక్కడ ఇది ఒక ఊహాజనిత చిత్రము, ఇమాజినేషనరీ పిక్చరు. జనరల్గా స్టేడియంస్ నేల మీద ఉంటాయి, కానీ వీళ్ళు ఈ సౌదీ అరేబియా 2034 ఫీఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. 2034లో ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కి హోస్ట్ కంట్రీగా ఉండబోతా ఉంది. సో ఆ ఫుట్బాల్ ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడం కోసము ఈ యొక్క ఎర్త్ నుంచి, నేల మీద నుంచి 350 meters అబవ్, 350 మీటర్ల ఎత్తులో టెక్నాలజీని ఉపయోగించి గాల్లో తేలియాడే స్కై స్టేడియంని నిర్మించబోతా ఉన్నారట. సో ఇది ఇంకా నిర్మించే ప్లాన్లో ఉన్నారు. 2032 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బిల్డ్ దట్ స్కై స్టేడియం. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 ముంబై. ఇండియా నెదర్లాండ్స్ మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. నూతన CJIగా జస్టిస్ సూర్యకాంత్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2.0. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. గిరిజనులకు సూపర్ బగ్ ముప్పు. సైక్లోన్ మొంతా. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పెట్టుబడులు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో FDI పరిమితిని 49%కి పెంచాలని యోచిస్తున్న గవర్నమెంట్. స్వదేశీ సర్వే నౌక ఇక్షక్. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పు చేయబడిన పంది నుంచి జీవించి ఉన్న మానవునికి కాలేయ మార్పిడి చైనా. క్యామరూన్ ఎన్నికలు, అధ్యక్షుడిగా పాల్ బియా ఎన్నిక. ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియంను నిర్మించనున్న సౌదీ అరేబియా. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you next time. Thank you everyone.